ఓం నమ శివాయ. ఓం శ్రీ లలితాదేవ్యే నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. శివానందలహరి 63వ శ్లోకం. మార్గావర్తిత పాదుకా పశుపతేరంగస్య కూర్చాయతే గండూషాంబు నిషేచనం పురరిపో దివ్యాభిషేకాయతే కించిద్భక్షిత మాంసశేషకబళం నవ్యోపహారాయతే భక్తి కిం న కరోత్యహో అనచరో భక్తావతం సాయతే. ఇందులో శంకర్ భగవత్పాదుల వారు భక్త కన్నప్పను తలుచుకుంటూ పోసే ఈ శ్లోకం రాసి ఉంటారు. ఈశ్వర సేవకి పేదవాళ్ళు కానీ ధనవంతులు కానీ కులం గోత్రం విద్య అనేది ఏ తేడాలు లేకుండా ఈశ్వరుని ఎవరైతే నిర్మలమైన నిష్కల్మషమైనటువంటి మనస్సుతో ఆరాధిస్తారో వాళ్ళే ఈశ్వర ప్రియులు. ఈశ్వరునికి అర్ధాంగి కూడా చివరికి పార్వతీదేవి కూడా నిష్కల్మషమైన తన హృదయాన్ని స్వామి చరణాల ముందు భరిస్తేనే, ఆమె కూడా తపస్సు చేస్తేనే ప్రత్యక్షమయ్యాడు ఈశ్వరుడు, ఆమె వివాహం చేసుకోగలిగింది. అలాగే ఈశ్వర కృప ఉండాలంటే మేము మడిగట్టుకున్నాం, మేము శుభ్రంగా స్నానాలు చేసేసాం, మేమంతా చేసేసాం, అది కాదు. అదొక్కటే చాలదు, శ్రద్ధ భక్తి కూడా కావాలి. ఒక బోయివానిలాగా. అదేంటంటే ఒక బోయి దంపతులకు పుట్టినవాడేటువంటి తిన్నడు అనే బోయివాడు, అతనే భక్త కన్నప్ప అనమాట. రోజు వేటకి అడవిలోకి వెళ్ళేవాడు. ఒకరోజు ఒక వరాహం అంటే ఒక పంది కనపడింది. దాన్ని వేటాడుకుంటూ వెళ్ళాడనమాట. దాన్ని వేటాడాలనే ఉద్దేశంతో దాన్ని వెనకాల వెళ్ళాడు. కానీ అదేం వెంటనే దొరకదు కదా. అది పరిగెట్టుకుంటూ ఒక పొద వెనక్కి వెళ్ళింది. అక్కడ పొద దగ్గరికి వెళ్ళేసరికి అది మాయమైపోయింది, కనిపించలేదు ఆయనకి. ఆ పొదని తీసి చూస్తే అక్కడ ఒక శివలింగం కనపడింది. ఆ రోజు నుంచి ఈ తిన్నడు రోజు ఆ లింగాన్ని పూజించేవాడు అనమాట. ఎలా పూజించేవాడు? ప్రతిరోజు 2 దొప్పలు తీసుకొచ్చేవాడు అనమాట. ఆ దొప్పల్లో మాంసాన్ని పెట్టుకునేవాడు. నీళ్లు అభిషేకం చేయాలి, దేవుడిని కదా కడగాలి కదా అనుకుని నోటి నిండా సూర్ణముఖి జలాన్ని నోట్లో నింపుకుని వచ్చేవాడు అనమాట. ఆ చేతుల్లోనేమో డొప్పలు, నోట్లోనేమో నీళ్లు, అవి పట్టుకొని ఇక్కడికి శివలింగం దగ్గరికి వచ్చేసేవాడు అనమాట. అక్కడికి వచ్చిన తర్వాత అంతకు మునుపు ఎవరో ఒకళ్ళు పూజలు చేసి ఉంటారు కదా, ఆ పూజలు చేసినవన్నీ తీయాలంటే అరిగిపోయిన చెప్పులు ఉన్నాయన్నమాట ఆయన కాళ్ళకి. అరిగిపోయిన చెప్పులతో అలా ఇలా తుడిచేసేవాడు, కాళ్ళతోనే తుడిచేసి ఆ మాంసాన్ని అక్కడ పెట్టి ఆయనకి ఆ నోట్లో ఉన్న నీళ్లు ఆయన లింగం మీద పోసేవాడు. ఆ విధంగా పూజ అయిపోయిందనుకుని నైవేద్యం పెట్టేసేవాడు ఈ మాంసాన్ని అనమాట. రోజు నైవేద్యం పెట్టేవాడు. ఆ మాంసం కూడా తాను ఒక్కోసారి వస్తూ కూడా తింటూ ఉండేవాడు అనమాట. అలా తిన్నది కూడా ఎంగిలే అనుకోకుండా కూడా ఆయనకి పెట్టేవాడు. దానికి కారణం ఏంటంటే అజ్ఞానమే. కానీ ఆయనలో ఉండేటువంటి భక్తి పారవస్యాన్ని మనం గ్రహించుకున్నాడు అనమాట ఈశ్వరుడు. మనం కూడా అది గ్రహించాలి. అందుకని ఆ చెప్పులతోనేమో ఆ మలినాన్నంతా తుడిచేసేవాడు, అక్కడేమో మాంసం ముద్ద పెట్టేవాడు, నోట్లో ఉన్న నీళ్లతోనేమో అభిషేకం చేసేవాడు, దేవుడికేమో ప్రసాదం పెట్టేసేసేవాడు. తిన్నడికి చదువు లేదు, జ్ఞానం కూడా లేదు, భక్తి మాత్రం ఉన్నదనమాట. ఆ భక్తితోనే ఇది చేశాడు. శ్రద్ధగా కూడా రోజు వచ్చేవాడు శ్రద్ధగా. ఆ శ్రద్ధ కూడా ఆయనకి తోడ్పడింది. ఒకరోజు ఈశ్వరుడు లింగం నుండి ఒక కన్నులో నుంచి నీళ్లు వస్తూ ఉంటాయన్నమాట. అయ్యయ్యో స్వామికి నీళ్లు వస్తున్నాయి ఏంటి అని చెప్పి అక్కడున్న ఆకులు వలములు అన్నీ తీసుకొచ్చి కళ్ళు బాగు చేస్తే అది నీళ్లు పోకపోగా రక్తం రావటం మొదలెట్టింది. అమ్మమ్మో రక్తం వచ్చేస్తుంది అని చెప్పి తన కన్ను పీకి ఆ లింగానికి పెట్టాడు. అంతే, తగ్గిపోయింది, రక్తం రావటం లేదు. అమ్మయ్య అనుకునే లోపలే మళ్ళీ 2వ కంటికి మళ్ళీ ఇది రక్తం కారతం కనిపించింది. అప్పుడు ఏం చేశాడు? ఆ 2వ కన్ను తన కన్ను పెట్టాలి కదా. తన కన్ను పెట్టాలంటే ఎక్కడో కనపడాలిగా ముందర. లింగం కన్ను తీసుకెళ్ళి ఇంకెక్కడో పెడతానేమో అనే ఉద్దేశంతో గుర్తుకి తన కాలుని ఆ 2వ కన్ను మీద ఉంచాడనమాట. అంటే తన కన్ను తీసి అక్కడ పెట్టినప్పుడు ఆ కాలు తీస్తాడనమాట. అది గుర్తు కోసం అనమాట. అలా పెట్టినప్పుడు ఆ 2వ కన్ను మీద కాలు పెట్టి నెమ్మదిగా తీశాడనమాట. తన కన్ను కూడా తీసి ఆ 2వ కన్ను మీద పెట్టి ఆయన్ని పూర్తి చేశాడు. 2 కళ్ళు భగవంతుడికి ఇచ్చేశాడు. తనకి మాత్రం గుడ్డి కళ్ళు మాత్రమే ఉండిపోయాయి అనమాట. అప్పుడు భగవంతుడు ఊరుకుంటాడా? భక్తుడు ఆ విధంగా చేస్తే అందుకని ఆయన వెంటనే ప్రత్యక్షమయ్యి కన్నప్ప అన్నాడు. కన్నులు దానం చేసినవాడా అని కన్నప్ప అని పిలిచాడు. అప్పటి నుంచి
ఆయనకి ఆ నామధేయాన్ని వచ్చిందనమాట. కన్నప్ప, భక్త కన్నప్ప అని చెప్పి వచ్చింది. ఆచార్యులు వారు తలుచుకుంటూ ఈ విధంగా ఈ శ్లోకం రాశారనమాట. చూడండి, ఆహా ఏమి ఈశ్వర భక్తి, ఎంతటి శివభక్తుడు అంటూ ఈ శ్లోకం రాశారు. మార్గావర్తిత పాదుక పశుపతే అంగస్య కూర్చాయితే అంటే అనేక దారులతో నడిచి ఉన్నటువంటి ఒక పాత చెప్పు, బహుశా తెగితే కుట్టు కూడా ఉండొచ్చు, అలాంటి చెప్పు లింగం మీద ఉన్న మాలిన్యాన్ని తొడవడానికి కొంచెం వలె ఉపయోగించాడంట. అట్లాంటి ఉపయోగపడింది. గండూషాంబు నిషేచనం అంటే నోటితో పుక్కిలి పట్టిన నీరు శివలింగంపై చల్లడం. ఈ విధంగా పొరరిపో దివ్యాభిషేకాయతి శివునికి దివ్యంగా లింగాభిషేకం జరిగిపోయింది. కించిత్ భక్షిత మాంసశేష కవళం నవ్యోపహారాయతి అంటే కించిత్ భక్షిత అంటే కొంచెం తినగా మిగిలినది. అదేంటి, పులిహార పొంగలి దద్దోజనం కాదు, మాంసశేష కవళం అంటే మాంసం. అంటే అతను బోయవాడవటం వలన వాళ్ళు మాంసాలు తింటారు కాబట్టి అదే తాను తినేదే భగవంతుడికి పెట్టవచ్చు అనే ఉద్దేశంతో తీసుకొచ్చాడు. అది కూడా తను తినగా కాస్త మిగిలిందనమాట. మిగిలిన మాంసం ముక్క అనమాట. కొత్తగా పెట్టినట్లు నైవేద్యం పెట్టాడు. అది నైవేద్యం అయిపోయింది ఈశ్వరుడికి పెట్టడం వల్ల. అది ఈశ్వరుడు గ్రహించాడు. అది ఇదేంటి ఎంగిలి పెట్టాడు, అది లేదు ఇది లేదని ఆయన అనుకోలే. ఇదంతా కూడాను ఆయన గ్రహించాడు కాబట్టి కొత్తగా నైవేద్యం అయింది. ఆయన స్వీకరించాడు కాబట్టి అది నైవేద్యమైంది. మాంసం అనే పేరు పోయి ప్రసాదం అయిపోయింది. ఆయన ప్రసాదం పెట్టాడు, మాంసాన్ని ప్రసాదంగా పెట్టాడు. అది మాంసం అనే పేరు పోయి ప్రసాదం తీసుకోండి అదే మాంసం. అయినా కూడా మాంసం అనే పేరు పోయింది, ప్రసాదం అయింది. అలాగే మనం పులిహోర దద్దోజనం చేస్తే పులిహోర తీసుకోండి అనం, ప్రసాదం తీసుకోండి అంటాం దేవుడి దగ్గర పెట్టిన తర్వాత. దాని పేరు పులిహోర అనేటువంటిది పోతుంది. ఆ విధంగానే ఈ బోయేవాడు పెట్టినటువంటిది కూడా ప్రసాదం అయిపోయింది కదా. అది మాంసం కూడా ప్రసాదం అయిపోయింది. అంటే చెడు కూడా మంచి అయిపోయింది ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళేసరికి అనేటువంటిది ఆయన గురువుగారు ఆ విధంగా. ఆహా ఏం ఆశ్చర్యం, భక్తి అంటే ఈశ్వరు పేరు ఒప్పు అయిపోతుంది. భక్తి ఉంటే మనలో కనుక భక్తి కనుక ఉంటే మనం ఏదైనా తప్పు అయినా కూడా గబిక్కిన ఏదైనా తప్పు చేసినా ఈశ్వరుడి సమక్షంలో అది ఒప్పు అయిపోతుంది. ఆ విధంగానే వనచరో భక్తావతం సాయతే. ఆ విధంగానే వనచరు అంటే వనచరులు తిన్నడు కన్నప్ప అయ్యాడు, భక్తాశ్రేష్ఠుడయ్యాడు. అట్లా ఆచార్యుల వారు చెప్పారనమాట. ఏ విధంగా ఇవన్నీ చేసిన మూలాననే భక్తాశ్రేష్ఠుడయ్యాడు కన్నప్ప. ఏ విధంగా ఏమీ తెలియకుండానే మాంసం పెట్టినా, కాలుతో రాసినా, ఏం చేసినా తన కళ్ళని ఇచ్చేసాడు. చూసారా, అదే భక్తి పారవస్యం. అందరూ చేయగలరా? చెయ్యలేరు. అజ్ఞానుడైన జ్ఞానమూర్తిలాగా అయిపోయాడనమాట. అందుకనే ఆయన్ని కన్నప్ప అని పిలిచాడు. కన్ను దానం చేసినవాడా అని చెప్పారు. దీనికి ఇంత విచిత్రమైనటువంటి వాడు కాబట్టి ఆయన భక్త కన్నప్ప అని తలుచుకున్నాడు అని మనం అనుకుంటే. ఈశ్వర కరుణకు కానీ మనస్సు శ్రద్ధ భక్తి ప్రధానం, అంతేగాని ఆర్భాటాలు కాదు అని గురువుగారు ఈ విధంగా చెప్పినట్టుగా ఉంది నాకు. ఓం నమః శివాయ. ఓం శ్రీ గురుభ్యో నమః.